హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. నేను చెప్పేటప్పుడు కొంచెం నా మాటలు తడబాటుగా కానీ ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం తెలుగు గర్వకారణమైన ఒక మహారాజా సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఈ సామ్రాజ్యం మన దక్షిణ భారత చరిత్రలో ఒక సువర్ణ యుగానికి నాంది పలికింది. విజయనగర సామ్రాజ్య స్థాపన వచ్చేసి 1336 సంవత్సరంలో హరిహర మరియు బుక్కరాయలు ఇద్దరు సహోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ మహారాజ్యానికి రాజధానిగా హంపి, ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అందమైన పట్టణం. విజయనగరం స్థాపన ఉద్దేశ్యం ఉత్తర భారత ముస్లిం ఆక్రమణలను అడ్డుకోవడం మరియు దక్షిణ భారత సాంస్కృతిక గర్వాన్ని కాపాడడం కోసం ఇది నిర్మించబడినది. సామ్రాజ్య వైభవం చూస్తే విజయనగరం ఆ కాలంలో అత్యంత బలమైన ధనవంతమైన రాజ్యంగా నిలిచింది. అప్పుడే ఆ కాలంలోనే విజయనగరం వైడూర్య వైభవంలాగా విజయనగరంలో ఆ కాలంలోనే అత్యంత బలమైన ధనవంతులైన రాజ్యంగా నిలిచింది. ఇక్కడి కోటలు, దేవాలయాలు, బజార్లు, నీటి వ్యవస్థలు అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. హంపి మార్కెట్లో రాయల సమాధులు హంపిలో మార్కెట్ల రాయల సమాధులు మరియు విరూపాక్ష ఆలయం ఇవన్నీ నేటికి ఆ కాలపు గౌరవాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికీ మనం చూడవచ్చు, ఆడ విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. ఆ తాళికోట యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణ దేవరాయల మహారాయలు. ఇప్పుడు మనం ఆ మహారాజు గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే కృష్ణదేవరాయ గారు 1509 నుండి 1529 వరకు పాలించారు. ఆయన ఆಳ್విక చేశారు. ఆయన తులువ వంశానికి చెందిన మహానాయకుడు అనమాట. బలమైన సైన్యాన్ని నిర్మించుకున్నారు. ఉత్తర దక్షిణ దిశలుగా విజయాలు సాధించారు. ఆయన ఉత్తర దక్షిణ దిశలలో ఎన్నో విజయాలు సాధించారు. ప్రజల పట్ల ఆయనకి ప్రేమ ఉంది. న్యాయపరమైన పాలన జరిగే సమయంలో ప్రజా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆ రోజుల్లోనే ఆయన ప్రజల మనసులో అమరునిగా నిలిచిపోయారు. సాహిత్యం, సంస్కృతి చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయ గారు కేవలం ఒక రాజు కాదు, ఒక గొప్ప కవి కూడా. ఆయన రాసిన అముక్త మాల్యద తెలుగు సాహిత్యం మన తెలుగులో సాహిత్యంలో ఒక అద్భుత కృతి. ఆయన రాజసభలో 8 మంది కవులు ఉన్నారు. వీరినే అష్ట దిగ్గజులు అని పిలుస్తారు. తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళల పునర్జీవనానికి ఆయన ప్రేరణ నిలిచారు. విజయనగరం అసలు ఎలా ధ్వంసమైంది, ఎలా పతనమైంది అని చూసుకున్నట్లయితే ప్రతి సామ్రాజ్యానికి ఒక కాలం ఉంటుంది. 1565లో జరిగిన తాళికోట యుద్ధం జరిగింది. విజయనగర సైన్యం ఓడిపోయింది. దురదృష్టవశాత్తు ప్రతి సామ్రాజ్యానికి ఒక కాలం ఉంటుంది కాబట్టి ఆ తాళికోట ఒక యుద్ధంలో విజయనగరం సైన్యం ఓడిపోయింది పూర్తిగా. ఆ తర్వాత యుద్ధం జరిగిన వెంటనే ఒక క్రమక్రమంగా కొద్దిగా అది నాశనం అయ్యేప్పటికీ శ్రీకృష్ణదేవరాయ గారు పేరు చరిత్రలో, ఆయన శ్రీకృష్ణదేవరాయ అంటే చరిత్రలో మారుమోగే పేరుది. మనం హంపి వచ్చేసి కర్ణాటకంలో వచ్చే ఒక రాజధాని, మన విజయనగరం రాజధాని అని పిలుస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ గారి పాలనను మన చరిత్ర దక్షిణ భారత స్వర్ణయుగమని గుర్తించింది. ఆయన గౌరవం, పరాక్రమం, ప్రజాసేవ, దుష్పకథం ఇవన్నీ మనకు ఒక స్ఫూర్తిగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మరిన్ని ఇంకా విజయనగరం గురించి ఇంకా చాలానే ఉంది. మనం ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ మీకు చెప్పాను. ఇంకా మీకోసం నేను పరిశోధనలు చేసి మీకోసం నేను తెలియజేస్తాను. మరి కొన్ని వీడియోలతో మిమ్మల్ని తెలియజేస్తానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.